కదా. సో కాబట్టి రెండు ఫ్రాక్షన్స్ ని మల్టిప్లికేట్ చేస్తే మనకు కొత్త ఫ్రాక్షన్ వచ్చినట్లు. మరి ఈ ఫ్రాక్షన్ ఎవరితో ఇంక్లూడ్ చేస్తే ఇవి వస్తున్నాడు. అలాగే ఈ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ తో ఇంక్లూడ్ చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. అలాగే నేను ఒక రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరొక రెండు ప్రాబ్లమ్స్ మీరు చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మరి 2/3 ఇందులో 2/3 అనే ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ఏమో న్యూమరేటర్ ఎవరా, డినోమినేటర్ చూడండి. ఇక్కడ ఒక బై తీసుకున్నాను, ఇక్కడ కొత్త ఫ్రాక్షన్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ అంతా డినోమినేటర్ అంతా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ 2 అనేది ఇక్కడ ఉన్న న్యూమరేటర్ ఇంటూ చేస్తే 10 అయింది. చూడండి, ఈ 2 అనేది ఇక్కడ ఉన్న న్యూమరేటర్ తో ఇంటూ చేస్తే 10 అవ్వాలి. మరి 2 ని ఎవరితో ఇంటూ చేస్తే 10 అవుతుందిరా? కాబట్టి ఇక్కడ మనకి కావాల్సిన ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ప్లేస్ లో 5 ఉన్నట్టు. అలాగే 3 ఏమో ఎవరితో ఇంటూ చేసి ఇక్కడ 3 10 30. అదే చూసుకోవాలి ఇక్కడ 3 ఎంతలా అని మనం ముందే చూసుకోవాలి. 3 ఎంతలా 30 అవుతుంది. ఆన్సర్ ఇచ్చాడు కదా మనకి. ఆన్సర్ బట్టి ఈ 3 అనేది 30 అవ్వాలంటే ఎవరితో ఇంటూ చేసి 30 అవుతుంది మనం చెక్ చేసుకుని వేసుకోవాలి. 3 10 30. సో కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుని 30కి సెట్ చేసుకోవాలి. 2 ఎంతలా 10, 2 5 10 కాబట్టి మనం న్యూమరేటర్ ప్లస్ లో 5 వేసుకోవాలి, డినామినేటర్ ప్లస్ లో 10 వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రై చేస్తారు. నువ్వు చెప్పు. 3 అనేది ఎంత అయింది? 324 అయిందంటే 3 ఎంతలా 24 అవుతుంది. సో కాబట్టి మనకి కావాల్సిన ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 8. నువ్వు చెప్పు. 5 కాన్స్టెంట్ ఎంత ఉంది? 75 అయింది. 5 ఎంతలా 75? 5 16. సో 15 టేబుల్ రావాలి. 5 15 5 75 కాబట్టి ఇక్కడ 15 వేసుకోవాలి. ఓకేనా? సో 5 15 75 కాబట్టి ఇక్కడ డినామినేటర్ ప్లస్ 15. ఓకే, ఈ రెండు మీరు నోట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్స్ మీరు నోట్ చేయండి.